హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గ్రిల్ చికెన్ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు, ముందుగా చికెన్ తీసుకుందాము. గిన్నె తీసుకొని చికెన్ వేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. దాంతో గరం మసాలా, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, కసూరి మేతి, గట్టి పెరుగు, పెప్పర్ పౌడరు, సాల్ట్, ఆయిల్, ఒక లెమన్. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మసాలాలంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్, లెమన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంత గట్టిగాను కాకూడదు, అంత తెల్లగాను కాకూడదు. బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని బాగా మసాలాలు ఆ చికెన్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అంత లోపల పక్కన పెట్టేసి ఇప్పుడు గ్రీన్ చట్నీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, అల్లం, వెల్లుల్లిపాయలు, లెమన్, ఉప్పు, షుగర్, పుదీనా, కొత్తిమీర, సాల్ట్. ఇవంతా మిక్సీలోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రిల్ చికెన్ చేసుకునేకి స్టవ్ అంటించుకొని గ్రిల్ పెట్టుకుందామండి. చికెన్ని గ్రిల్ మీద వేసుకోవాలి. ఈ గ్రిల్ని నేను మీషోలో బుక్ చేసుకున్నాను. అది పెద్దగా వస్తుంది అనుకుంటుని, కానీ చిన్నగా వచ్చింది. ఏం చేసేది, ఉండే దాంట్లోనే సరిపెట్టుకుందాము. చికెన్ ముక్కల్ని బాగా కాల్చుకుంటున్నాను. బాగా అయింది, వచ్చింది. నెక్స్ట్ ఇంకొకసారి వేసుకుందాము. 2 పక్కలు వేసుకుంటా ఉండాను తొందరగా కాని అనేసి. బాగా కాల్చుకోవాలండి. మంట తగ్గించుకోండి. మంట తగ్గించుకొని కాల్చుకుంటే బాగా లోపలంతా బాగా కాలుతుంది. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. కాబట్టి చిన్న మంటలో కాల్చుకోవాలి. 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి లేట్ అవుతుందనేసి ఇప్పుడు సగం మాత్రం కాల్చుకోండాను. బాగా కాలింది. ఇప్పుడు గ్రిల్ చికెన్ రెడీ అయింది. దాని జೊತೆకి గ్రీన్ చట్నీ. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.